తను నాకు తెలుసా? నాకెవరో గుర్తు రావటం లేదే. నో ప్రాబ్లం అమరేంద్ర, నేను గుర్తు చేస్తాను. నా పేరు రణవీర్, నేను కోల్కతాలో ఉంటాను. అమరేంటి అలా చూస్తున్నాడు? కొంపతీసి గతం గుర్తొచ్చిందా? అలాగాని జరిగితే షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తోనే రణ్వీర్ పీకప్ పిసికి చంపేస్తాడు. ఏంట మరి అలా చూస్తున్నావు? ఏమైనా గుర్తొచ్చిందా? లేదు, తనెవరో నేనెంత ఆలోచించినా గుర్తు రావడం లేదు. నో ఇష్యూ అమరేంద్ర, నేను వచ్చిన పనేంటో డైరెక్ట్గా చెప్పేస్తాను. ఒక నిమిషం ఆగండి మనోహరి, అసలు ఇప్పుడు నువ్వు ఇతన్ని ఎందుకు పిలిపించావు? కేర్ టేకర్ లాగా ఉండు బాగి. ఇంటి మనిషిలాగా ఫీల్ అవ్వకు, ఓకే? సారికి ఇష్టం లేని వాళ్ళని ఇంటికి ఎందుకు పిలిచారండి? నువ్వు డ్రైవర్వి మాత్రమే రాథోడ్. ఆ పని మాత్రమే చూసుకో. ఇతనంటే నాకు ఇష్టం లేదా? అలాంటిదేం లేదా మరి, వాళ్ళేదో చెప్తున్నారు. ఇదిగోండి రణ్వీర్ గారు, మీరు వచ్చిన పని చెప్పండి. ఏం లేదు అమరేంద్ర, నేను నా కూతురు కోసం వచ్చాను. నువ్వు అనుమతిస్తే నా కూతుర్ని నాతో తీసుకెళ్ళిపోతాను. మీ కూతురు నా దగ్గర ఉందా? అవును. ఎవరు? అంజు పాప. అంజు మీ పాప? అవును అమరేంద్ర, అంజునే నా కన్న కూతురు. మీ కూతురు నా దగ్గర ఎందుకుంది? అవునమ్మర్, కొన్ని కారణాల వల్ల రణ్వీరు తన వైఫ్ డైవర్స్ తీసుకున్నారు. వాళ్లకు పుట్టిన పాపని ఆర్ఫన్ హోమ్లో జాయిన్ చేశారు. ఆ పాపని మనం తెచ్చుకొని పెంచుకుంటున్నాం. ఆ పాపే ఈ అంజు పాప. నా పాప ఎక్కడుందో ఇన్నాళ్ళు నాకు తెలియలేదు అమరేంద్ర. తన కోసం నేను వెతకని చోటంటూ లేదు. ఈ మనోహరి పుణ్యవాణి ఇన్నాళ్ళ తర్వాత నా పాప ఇక్కడుందని తెలిసింది. మీరు ఒప్పుకుంటే నా పాప నేను తీసుకెళ్ళిపోతాను.